హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీంట్లోకి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. సో ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం 2 బే లీవ్స్, 2 యాలకులు, 4 లవంగాలు, చెక్క అండ్ స్టార్ అనస్ అండ్ షాజీరా, సో ఇవి యాడ్ చేసుకుందాం. అవి వేగాక దీంట్లోకి పుదీనా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి మనం 2 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకుని వేసుకుందాం. సో ఆనియన్ని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం 4 స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. దాన్ని ఒకసారి కలిపాక ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకుని యాడ్ చేసుకుందాం. సో దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను దీంట్లోకి పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న 1/2 kg మటన్ యాడ్ చేసుకుంటున్నాం. సో మటన్ని కొద్దిగా కలుపుకొని ఒక 5 minutes ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మూత పెట్టేసి వదిలేద్దాం. ఆఫ్టర్ 5 minutes సో ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది, బాగా ఫ్రై అవుతుంది. ఒకసారి కలిపేసుకోవాలి మనం ఈ స్టేజ్లో. సో అలా బాగా కలిపేసాక ఇప్పుడు నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీకు నచ్చినట్టు వేసుకోండి. అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసి ఒక 2 minutes మూత పెట్టేసి వదిలేద్దాం. సో ఆఫ్టర్ 2 minutes ఇప్పుడు మనం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి కలిపాక ఇప్పుడు నేను దీంట్లోకి హాట్ వాటర్ కలుపుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే మటన్ తొందరగా ఉడుకుతుంది మనకి. సో ఇలా హాట్ వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ లిడ్తో క్లోజ్ చేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఆఫ్టర్ 4 to 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా దగ్గరకు వచ్చేసింది కర్రీ. సో ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం ఈ స్టేజ్లో. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్ మీద ఈ గరం మసాలా మంచిగా కర్రీకి తగిలేలాగా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం.
2 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి దాన్ని కలిపేసుకొని పీస్ ఉడికిందా లేదా చూసుకుందాం. సో ఇక్కడ పీస్ చూసారు కదా, చాలా మెత్తగా టెండర్గా ఉంది. అంతే అండి, ఈజీగా ఇంట్లోనే తెలంగాణ స్టైల్ మటన్ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మటన్ కర్రీ అండ్ బగారా రైస్ తెలంగాణలో చాలా ఫేమస్. సో మీరు కూడా ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.